ప్రత్యేక హోదా సహా కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల సాధనకు కార్యాచరణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. సచివాలయంలో కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే విభజన హామీల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడో అఖిలపక్ష సమావేశం ఇది. అఖిలపక్ష సమావేశానికి జనసేన దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేమని ఏపీ సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మొక్కుబడి సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ దూరంగా ఉంటోంది. కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మిగిలి ఉండగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ హడావుడి చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఏముంటుందని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లేఖలో తెలిపింది. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ గత 4.5 ఏళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేస్తున్నామని తెలిపింది. అలాగే వామపక్షాలు కూడా అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండనున్నాయి. హోదా పోరాటంలో మాపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, ఇప్పటివరకు కేసులు ఎత్తివేయలేదని లేఖలో పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని మొదటి నుంచి వామపక్షాలు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. అటు అఖిలపక్ష సమావేశం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా సహా కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల సాధనకు కార్యాచరణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. సచివాలయంలో కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. విభజన హామీల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడో అఖిలపక్ష సమావేశం ఇది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అఖిలపక్ష సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానబోతోంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, కాంగ్రెస్ అలాగే జనసేన ఏ పార్టీలు కూడా ఇటు రావని చెప్పి బహిరంగ చెప్తున్నారు. మరి అఖిలపక్షం ఎలా జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మరి కాసేపట్లో అమరావతి సచివాలయం వద్ద సీఎం
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన తర్వాత ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా జనసేన, వైసీపీ పార్టీలు ఈ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండడం జరిగింది. మొత్తంగా 3 సార్లు అఖిలపక్ష సమావేశానికి పిలవడం జరిగింది. మొదటిసారి సమావేశం నిర్వహించినప్పుడు అన్ని పార్టీలు హాజరయ్యాయి. కానీ రెండవసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం మూడోసారిగా చెప్పుకోవచ్చు. ఈ మూడోసారి జరుగుతున్నటువంటి సమావేశానికి చూసుకున్నట్లయితే కనుక నిన్న సాయంత్రం అన్ని పార్టీలకు సంబంధించి అధినేతలకు లేఖలు రాయటం, అదేవిధంగా వాట్సాప్లోనూ పోస్ట్ చేయడం జరిగింది. కానీ చూస్తే కనుక ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ, అదేవిధంగా కాంగ్రెస్, జనసేన పార్టీలు, ఈ పార్టీలు ఏవి కూడా ఈ అఖిలపక్షానికి రావటం లేదని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. కేవలం ఇది రాజకీయాల కోసం చేస్తున్నారు కానీ చిత్తశుద్ధితో పోరాటం చేసే విధంగా కానీ ఇలాంటి వాటికి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని బీజేపీ కూడా తిరస్కరించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పార్టీ కూడా 4.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడింది. ఇవాళ కేవలం ఎన్నికల టైంలో ఇలా ప్రత్యేక హోదా కోసం ప్రజలను మద్దతు కోసమే ఇలాంటి అఖిలపక్షం డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి తమ రావటం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ కూడా మొదటి నుంచి మేము ఆ ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాము, కానీ తెలుగుదేశం పార్టీ తీరును నిరసిస్తూ మేము రావటం లేదని కూడా వ్యక్తం చేయడం జరిగింది. వామపక్ష పార్టీలు కూడా అదే పద్ధతిలో ఉండడంతో కేవలం ప్రజా సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాటితో పాటు ఏదైతే మేధావుల సంఘాలు ఉన్నాయో ఆ మేధావుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలే కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరందరితో కలిపి ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలతో పాటు జర్నలిస్టు సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా దూరంగా ఉన్న నేపథ్యంలో కేవలం ఇక్కడ ప్రజా సంఘాలతో పాటు వాటితోటే అఖిలపక్షం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి అసెంబ్లీలో అఖిలపక్షం ప్రారంభం కానుంది. అఖిలపక్షం సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక హోదా సాధన కోసం అందరం ముందు కలిసి నడవాలి, అవసరమైతే ఉద్యమం చేసే విధంగా ఉండాలి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలనే దాని మీద కూడా భేటీ కానున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు లేకుండా, అంటే ప్రధాన పార్టీలు లేకుండా కూడా అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ అఖిలపక్ష సమావేశం జరిగిన తర్వాత ఎటువంటి విషయాలు చర్చించాయని చెప్పేసి కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రాకపోవడం ఇదిగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కేవలం ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలతో కలిసే ఈ అఖిలపక్షం జరగడం జరుగుతుంది. అయితే శ్రీనివాస్, రీసెంట్గా జరిగినటువంటి ఉండవల్లి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి అటు వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ చెప్పి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నటువంటి అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే అటు కేంద్రంలో కాంగ్రెస్ మిత్రపక్షంగానే కొనసాగుతూ ఉంది, అలాగే మిగతా పార్టీలు కూడా రాకపోయిన నేపథ్యంలో మరి ఈ సమావేశం ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్షానికి చూసినట్లయితే కేవలం ఎన్నికలకు ముందు ఇవి మీడియా ప్రచారం కోసము, అదేవిధంగా చిత్తశుద్ధితో చేయటం లేదని చెప్పి ఆరోపిస్తూ కూడా అందరూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు రావటం లేదు. కానీ ముందుగా పోరాడాల్సి వస్తే కనుక 4 సంవత్సరాల నుంచి బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడిపి, అదేవిధంగా కేంద్రంలో వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత మరలా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రత్యేక హోదానే గళమెత్తుకున్నారు. కాబట్టి ఇది నమ్మశక్యంగా లేదు. ప్రజలతో కలిసి ప్రజలతోనే ఉంటామని చెప్పేసి కూడా మిగతా పార్టీ నేతలు, అదేవిధంగా వారు కూడా చూడడం జరిగింది. అంటే కేవలం సంఘాలు, మేధావుల సంఘాలు, దీంతో పాటు జర్నలిస్టు సంఘాల నేతలు హాజరు కావడం జరిగింది. రాజకీయ పార్టీలు ఎవరు హాజరు కాలేదు. చిన్న పార్టీలకు ఉన్నటువంటి ముస్లిం లీగ్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం కొద్దిసేపటి క్రితం వారి నేతలు కూడా రావడం జరిగింది. వాటి వారు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.